స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఎందుకంటే ప్రభు ప్రతి దినము ప్రతి ఒక్కరిని మరి బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ దినం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృపని తలంచండి. అనేక మంది అనేక వ్యాధుల చేత, అనేక బాధల చేత, యాక్సిడెంట్ల ద్వారా రకరకాలైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరి ఏదో ఒక సంఘటనకు గురవుతున్నారు. అయితే ఈ దినం నువ్వు క్షేమంగా ఉన్నావంటే దేవుని కృప కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి, ఆయన స్తుతించండి, కనపరచండి అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. హబక్కుకు గ్రంథము 3:19. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవునికి స్తోత్రం. హబక్కుకు భక్తుడు మరి ప్రవక్త మరి చాలా విశ్వాసంతో మరి 100% కాన్ఫిడెన్స్తో మరి ఏమంటాడంటే, ప్రభువగు యెహోవాయే నా బలం, అలాగే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఇంకేమంటాడంటే మరి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చాను. మరి ఎంత కాన్ఫిడెంట్ భక్తుడికి ఎలా వచ్చింది? మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆయన దేవునికి ఆ భక్తుడు లేదా హబక్కుకు ప్రవక్త దేవునికి చాలా దగ్గరగా జీవిస్తున్నట్లుగా, దేవుని బలాన్ని ఆశ్రయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మరి లేడి కాలువలంటే చురుకుదనం. మరి మరి లేడి ఏ విధంగా అయితే చురుగ్గా ఉంటుందో మరి జ్ఞానంలో చురుకు కలిగి మరి ఉన్నాడు హబక్కుకు ప్రవక్త. అలాగే ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే జ్ఞానం కలిగి మరి ఉన్నాడు హబక్కుకు ప్రవక్త కనుక. అలా ఇంకేమంటే, నేను ఈ విధంగా దేవునితో దేవుని బలాన్ని ఆశ్రయించగలిగితే, మరి దేవునితో సహవాసం చేయగలిగితే, దేవుడే నాతో సహవాసం చేయగలిగితే ఆయన నన్ను ఉన్నతమైన స్థలముల మీద నడవచేయును అని మరి చక్కటి వాగ్దానం ద్వారా బలం పొందుతూ మరి మనందరినీ బలపరుస్తున్నట్టు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునితో మరి సహవాసం కలిగి, దేవుడు ఎప్పుడైతే మనతో సహవాసం కలిగి ఉంటామో మరి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, దృఢమైన విశ్వాసం కలిగి మరి మనం ముందుకు సాగుతామని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. కృపగా మమ్మల్ని అందరినీ చెప్పుకుంటూ నాయన, రోగులు ఉంటే స్వస్థపరచుకొని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి నాయన వివాహాలు జరిపించుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, చదువుకునే బిడ్డలకు జ్ఞానం దయచేయమని, ఫీజులు కట్టే కృప తల్లిదండ్రులకు దయచేయమని. అలాగే ప్రభువా, ఈ దినం ఏ కాడి కింద అయితే ఏ ప్రజలు నెలగొట్టబడుతున్నారు, ఏ విధమైన కాడి కింద నెలగొట్టబడుతున్నారు, వారందరినీ నేను క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన, ఈ దినం ప్రభా నీ ప్రజలను మీరు ఆదుకోమని, నీ ప్రజలను నాయన నీ తట్టు త్రిప్పి నా తండ్రి నాయన హబక్కుకు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నాడో ప్రభా, అట్టి నిరీక్షణలను ప్రతి ఒక్కరిని నడిపించమని, ఇవి నేను మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని. అలాగే తండ్రి, ఇది ఎవరైతే మ్యారేజ్ ట్రీ బర్త్డే జరిపించున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దయగ్రేటించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరినీ దర్శించిన విధానం బట్టి స్తుతించండి అని కనపరచండి. దేవుడిని కుటుంబాన్ని దీవించును గాక.